మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణం కిటకిటలాడుతుంది. ఈరోజు చివరి పూజ అందుకునున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. లాంగ్ వీకెండ్ కావడంతో గణేష్ను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. రేపు దర్శనానికి అనుమతి ఉండదని తెలిపింది ఉత్సవ సమితి. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జన పనులు మొదలుపెట్టనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఇదేందుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, డీటెయిల్స్ ఏంటి? భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు, అక్కడ పూర్తి కోలాహలం కనిపిస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, మనం చూస్తున్నాము గంటకు కూడా ఖైరతాబాద్ గణనాథుడి వద్ద భక్తుల జన సందోహం పెరుగుతూ ఉంది. అయితే మరి ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా నవరాత్రుల్లో దాదాపు 30 లక్షల మంది భక్తులు వచ్చినట్టుగా కూడా ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ కూడా ఇంకా 2-3 లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉండడంతో కూడా దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఎక్కడెక్కడ కిక్కిరిసిన పరిస్థితులు ఉండడంతో కూడా పూర్తిగా భక్తులను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే లేట్ అయ్యే కొద్ది కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వారిని త్వరగా ఇక్కడ పంపించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాసేపటి క్రితమే హర్యానా గవర్నర్ సంబంధించిన బండారు దత్తాత్రేయ వచ్చి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అయితే మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్టు కూడా తెలుస్తోంది. సో వచ్చే వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీఐపీ మూవ్మెంట్ ఉన్నప్పటికీ కూడా భక్తులకు దర్శనం త్వరగా కల్పించి పంపించి వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో చాలా మంది వచ్చిన భక్తులు పూర్తిగా కూడా సెల్ ఫోన్స్ లో వినాయకుడిని బంధించే ప్రయత్నం చేస్తుండడంతో ఇక్కడ పూర్తిగా రష్ ఏర్పడుతుంది. చాలా మంది కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకుంటూ ఉంటారు. అయితే గల్లీన ఎన్ని వినాయకులు ఉన్నప్పుడు కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు కూడా రాష్ట్ర నలుమూల నుంచి వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి గణనాథుని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఇవాళంతా పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా పూజా కార్యక్రమాలకు దానికి సంబంధించి భక్తుల కోలాహలం ఇదే విధంగా సాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి కూడా పూజా కార్యక్రమాలు మొదలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. దాంట్లో ఖైరతాబాద్ గణనాథుకి సంబంధించి ఉత్సవ కమిటీ వాళ్ళు పాల్గొన్నారు. మరోవైపు శివపార్వతుల కళ్యాణం కూడా 3 రోజుల క్రితం నిర్వహించారు. సో నవరాత్రులంతా పూర్తిగా గణనాథుడికి సంబంధించిన కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ ఏడాది ఏర్పాటు చేశారు. ఎందుకంటే 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కూడా అన్ని ఏడులు కలిసి రావడంతో కూడా కాలమానం ప్రకారం అన్ని ఏళ్లతో ఉన్న అంతా కూడా స్పెషల్గా కనిపిస్తుంది ఖైరతాబాద్ గణనాథుడి వద్ద. సో ఇక్కడ పూర్తిగా వాలంటీర్స్ కానీ ప్రైవేట్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బంది కూడా భక్తులను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్ని క్యూ లైన్స్ అయితే ఉన్నాయో అన్ని క్యూ లైన్స్ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఐమాక్స్ నుంచి కూడా చూసుకుంటే మరోవైపు టెలిఫోన్ రోడ్ అలాగే ఐమాక్స్ కూడా పూర్తిగా భక్తుల సందోహం అయితే కనిపిస్తుంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడించే ప్రయత్నం ఈరోజు ఖైరతాబాద్ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి నేను హర్యానా నుంచి హైదరాబాద్కి వచ్చి ఖైరతాబాద్లో మహాగణపతిని దర్శించుకోవడం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వరుసగా మహాగణపతిని దర్శించుకుంటున్నాను. మా హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరగాలని, అదేవిధంగా ప్రజలు ఐకమత్యంతో కులము మతము భాష అనేది ఏం లేకుండా లక్షలాది సంఖ్యలో భక్తులు విచేయడం చాలా శోభనీయమే. సమాజంలో నైతిక విలువలు పెరిగి ఎక్కువ మంది మహిళలు రావడం, మహిళలు సాధికారిత సంపాదించి మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు లేకుండా సమాజంలో అందరం కూడా మహిళలను గౌరవించేటువంటి రోజు రావడం, విఘ్నేశ్వరుడిని పూజించుకుంటే ఆ విఘ్నాలన్నీ కూడా పోతాయని నా మనసారా నేను కోరుకుంటున్నాను. అందుకని మన అందరం 13వ తేదీన నిమజ్జనోత్సవంలో శాంతియుతంగా
మత సామరస్యంతో ఈ ఉత్సవాలను నిర్వహించాలని నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను ఒక నైతికమైన విలువలుగా ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొని మనస్సును శాంతిని కలిగించే విధంగా నిత్య జీవితంలో ప్రారంభం చేయాలని నేను విఘ్నేశ్వరుని కోరుకుంటా ఉన్నాను. చూస్తున్నాం కదా, మొత్తంగా ఇక్కడ భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గవర్నర్, హర్యానాకు సంబంధించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారని, ప్రతి ఏడాది కూడా ఒక్కో రూపంలో కూడా గణనాథ దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. అయితే ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతి 70 అడుగుల పర్యావరణ హితంగా కూడా మన గణనాథుడు కనిపిస్తూ ఉన్నారు. సో చాలా మంది భక్తులు ఒక్కసారైనా వచ్చి చూడాలని కూడా వచ్చి గణనాథుని వచ్చి చూస్తున్న పరిస్థితులు. అయితే చాలా మంది భక్తుల సందడి గంటకు కూడా ఎక్కువ అవుతూ ఉండడంతో కూడా సెక్యూరిటీ కూడా పూర్తిగా పటిష్టంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆకతాయిల వేధింపులు కూడా ఉండడంతో కూడా ఒక నిఘా పెట్టి ఎక్కడికెక్కడ ఎవరైనా ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కానీ, ఒకవైపు కంట్రోల్ రూమ్లో కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే వెంటనే వచ్చి ఇక్కడ చెక్ చేసే విధంగా, వారి పైన శిక్ష పడే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ సుస్మిత.